వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బి ఎస్ఎస్సిలో అండ్ అదర్ ఎగ్జామ్స్లో రీజనింగ్ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి. ఇప్పుడు నెక్స్ట్ ఈ మంత్ 16th నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీ జరుగుతున్నాయి కదా, వాటిలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో ఆర్ఆర్బిలో ఏ ఏ ఎగ్జామ్ అని చూసుకో, నెక్స్ట్ ఎస్ఎస్సిలో కూడా ఉపయోగపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ మాత్రం పెద్దగా ఉంటుంది, ఆన్సర్ మాత్రం చిన్నగా ఉంటుంది. ఇట్లా ఇస్తాడు, ఇఫ్ ప్లస్ మీన్స్ మైనస్ అండ్ మైనస్ మీన్స్ ఇంటూ మీన్స్ డివైడెడ్ బై అండ్ డివైడెడ్ బై మీన్స్ ప్లస్, దెన్ వాట్ విల్ బి ది కమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్. మనకేం లేదు, ఇలా ఈక్వేషన్ ఇస్తాడు. ఇలా ఈక్వేషన్ ఇచ్చి ఈ క్వశ్చన్ మార్క్ ఏమన్నా కనుక్కుంటాడు. ఇలా ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అనుకోవాలంటే జస్ట్ ఏం లేదు, ప్లస్ ఉన్న కాడ మైనస్, డివైడెడ్ బై కాడ ప్లస్, వాడు చెప్పిన విధంగా మనం మార్చేసుకోవాలి. డివైడెడ్ బై అంటే ప్లస్ ఉంటుంది, ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ఇంటూ, ఇంటూ అంటే డివైడ్ బై. ఇలా ఇక్కడ ఇచ్చిన దాన్ని అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఈక్వేషను. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇంకోటి దీంట్లో ఇలా ఇచ్చినప్పుడు బాట్మాస్ రూల్ ఉంటుంది. బాట్మాస్ రూల్ అంటే ఏం లేదు, ఇక్కడ బ్రాకెట్స్, నెక్స్ట్ ఇది అవసరం లేదులే, బ్రాకెట్స్. నెక్స్ట్ మనకి ఇవి మెయిన్, తర్వాత డివిజను, మల్టిప్లికేషను, అడిషన్, సబ్ట్రాక్షన్. ఈ పద్ధతిలో వెళ్ళాలి మనం. అంటే ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ అంటే ఇవి రెండు, 8 డివైడెడ్ బై 4 చేసి 2, ఇలా డివైడెడ్ బై తర్వాత ఇంటూ చేయాల, నెక్స్ట్ ప్లస్ చేయాల. 32 + 14 60, 46 - 32 చేస్తే 14 వస్తుంది ఆన్సర్. ఇది సింపుల్గా చేయొచ్చు, బట్ అర్థం కావాలని నేను చెప్పిన, బట్ ఒక స్టెప్లో చేసుకోవచ్చు. మన క్లారిఫికేషన్ మెయిన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది కానీ చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగినాడు. ఓకే చూడండి, ఇలా సింబల్స్ నెంబర్స్ ఇచ్చి ఒక స్టేట్మెంట్ మాదిరిగా ఇస్తాడు. మన క్వశ్చన్ అనేది ఇలా అడుగుతాడు, ఇది లెఫ్ట్ అనుకో, ఇక్కడ రైట్, ఇలా ఇస్తాడు. సింబల్స్ నెంబర్స్ అండ్ కాంబినేషన్ ఇచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. క్వశ్చన్ ఏమిటో, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ which is immediately preceded by a symbol and also immediately followed by a symbol. దీన్ని ఓవరాల్ గేమ్ అంటే ఇక్కడ ఏం లేదు, మనకేమన్నా హౌ మెనీ సచ్ నెంబర్స్ ఇక్కడ ఉంది, ఈ కాయిన్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ విచ్ ఈజ్ ఇమ్మీడియట్లీ ప్రిసిడెడ్, ముందు నెంబర్స్ ముందు సింబల్ ఉండాలంట. నెక్స్ట్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై సింబల్, అంటే నెంబర్కి ముందు సింబల్, నెంబర్ తర్వాత సింబల్, ఆ కాంబినేషన్లో ఉండవు మాత్రమే మనకి క్వశ్చనింగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్స్ ఇలా ఇస్తారు, ఫస్ట్ ఆప్షన్ 2, సెకండ్ ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్ 4, ఫోర్త్ ఆప్షన్ 1. ఇక్కడ చూద్దాం మనకి ఏమన్నాడంటే ఇదే అడగాలి, సింబల్ నెంబర్ సింబల్. నెంబర్కి సింబల్ ముందు ఉంటుంది, వెనుక ఉంటుంది, రెండు చోట్ల ఉంటుంది, ముందు వెనుక ఉండాలి. ఆ కాంబినేషన్లో ఉన్న సిరీస్ తీసుకుందాం. ఫస్ట్ నెంబర్ చూడండి, నెంబర్ అంటే దానికి లేదు. నెక్స్ట్ నెంబర్ ఎక్కడుందో ఆడ వెతకాలి. నెంబర్ ఉంది కదా, సింబల్, ఓకే ఇది ఒకటి వచ్చింది. ఈ సింబల్ 1%, ఇది ఒకటి వచ్చింది. నెక్స్ట్ నెంబర్ లేదు, మరి ఇక్కడ నెంబరు ఇక్కడ లేదు, సింబల్ నెంబర్ లేదు, అంటే ఓన్లీ ఒకటి మాత్రమే ఆన్సర్. అంటే ఒకటి అనేది ఎక్కువ, ఫోర్త్ ఆప్షన్. ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ కమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ఇంటూ అండ్ డివైడెడ్ బై ఇంటర్చేంజ్డ్. ఏం లేదు, ఇక్కడ ప్లస్ ఉన్న చోట మైనస్ ఉండాలి, మైనస్ ఉన్న చోట ప్లస్ ఉండాలి, ఇంటూ వెనుక డివైడెడ్ ఉండాలి. మనకి ఇలా ఈక్వేషన్ ఇస్తాడు. సేమ్ ఫస్ట్ దాని మాదిరిగా కొంచెం ఇది చేంజ్ ఇచ్చినాడు అంతే.
ఫస్ట్ అప్పుడు ప్లస్ మైనస్ అని మైనస్ ఉంటుంది, ఇది ఇంటర్చేంజ్ చేయాలి. సేమ్ అదే రూల్, బాడ్మాస్ రూల్, డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ ఈ ఫార్మాట్లో చేసుకో. ఫస్ట్ డివిజన్ చేసుకో, ఇవి రెండింటిని డివిజన్ 436 4 చేస్తే 19 వస్తుంది. 38 × 21 798, 73 అలానే ప్లస్ నెక్స్ట్ 19 ఉంటుంది. 78 798 ప్లస్ 73 చేస్తే మైనస్ 19 చేస్తే 852. ఇది మీరు ఒక లైన్లో చేసుకోవచ్చు, ఎందుకంటే అందరికి అర్థం కావాలని, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థం కావాలని చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 4th క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్. సిరీస్ అంటే ఏం లేదు, ఇలా నెంబర్స్ ఇస్తాడు, ఎంత 2 digits 3 digits 5 digits 6 digits 10 digits ఏవని ఇలా నెంబర్ సిరీస్ ఇస్తాడు. ఇలా 4 ఆప్షన్స్ ఇస్తాడు, ఏది కరెక్టో మనం గెస్ చేయాలి. ఏం లేదు, జస్ట్ సిరీస్ అంటే ఏం లేదు, దీనికి డిఫరెన్స్. ఇదే క్వశ్చన్ ఇక్కడ రాసుకున్నాం, మళ్ళీ ఇక్కడ రాసుకుంటాం. దీనికి డిఫరెన్స్, మళ్ళీ దీనికి డిఫరెన్స్, దీనికి ఇలా సిరీస్ అంటే ఒక దానికి చైన్ లింక్ లాగా లింక్ అయింది. ఇక్కడ రెండు లింక్ అయింది, అంటే 701 700, దీనికి డిఫరెన్స్ 1. నెక్స్ట్ 6971 697 692కి 5 డిఫరెన్స్, అంటే 1 + 4 యాడ్ చేసినాడు, +4 యాడ్ చేసి 5 తీసేసినాడు. కానీ నెక్స్ట్ మనకి ఏం రావాలా, 685 అంటే ఇక్కడ +4 కాదు, మళ్ళీ +4 యాడ్ చేయాలి, అంటే 9 వస్తుంది. 9 వస్తుంది అంటే 9 అనేది తీసేయాల. 685లో తీసేసి 6 7 6 వస్తుంది ఆన్సర్. అంటే ఆప్షన్స్ ఎక్కడ 6 7 6 ఎక్కడ 6 అని, థర్డ్ ఆప్షన్ ఇది. ఇంకా నెంబర్ సిరీస్ ఈ సిరీస్ అర్థం కాలేదంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ ఆల్.